నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ భలే మంచి రోజు. మీ అందరి చేత అబ్బా భలే మంచి రోజు అనిపించుకోవడానికి మేమందరం కూడా బోల్డ్ అంత ఫన్ తో సిద్ధంగా ఉన్నాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఫన్ లోకి దూకేద్దామా? పదండి. ఎలా ఉన్నారు అందరూ? నిజంగానే చాలా బాగున్నారు. హాయ్ హాయ్. మ్యాచింగ్ మ్యాచింగ్. సేమ్ టు యూ. సేమ్ పించ్. సేమ్ పించ్. యా, మీ పేరు? వనజ. వనజ గారు, మన సిస్టర్స్ లా ఉన్నామా లేదంటే? అంటే మీరు నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు అన్నమాట, మీ అంత బ్యూటిఫుల్ గా నేను ఉన్నానండి. థ్యాంక్ యూ. నాకన్నా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. చెప్పండి. వనజ గారు ఏం చేస్తుంటారు? నేను యాక్చువల్గా హోమ్ మేకర్ కమ్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఆఫీస్ యాక్టివిటీస్ అండ్ ఆల్. ఐ విల్ రెగ్యులర్ టు ఆఫీస్ అండ్ దట్స్ ఇట్. సో హాయ్. హాయ్. మీ పేరు? చంద్రకళ. వావ్, బాలీవుడ్ హీరోయిన్ లా ఉన్నారు. సో చందు. ఓ యా, చంద్ర రైట్? చందు. నో చందు. సో చంద్రకళ మంచి పాట పాడాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అనిపిస్తుందా? పాడేయండి. అవును, నన్ను అంటున్నారు కదా, మీరు పాట పాడొచ్చు కదా. పాడచ్చు. వైనో నన్ను మేల్ గొంతుతో పాడతారా ఫీమేల్ గొంతుతో పాడతారా? చీర కట్టుకుని మేల్ గొంతుతో బాగోదు, ఫీమేల్ గొంతుతో పాడు. షూర్, పాడండి. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి దాటిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. వా, సూపర్. థ్యాంక్ యూ. సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అన్నారు కదా వనజ గారు. అవునండి. ఇప్పుడు మా కోసం ఏం చేస్తున్నారు? నా మెయిన్ హాబీస్ లో నేను ఎక్కువగా ఎంజాయ్ చేసేది మ్యూజిక్ అండి. సో మ్యూజిక్ మీ హాబీ అయితే డెఫినెట్ గా రిథమ్ కి డాన్స్ కూడా చేస్తారేమో. ఐ థింక్ చేస్తూ ఉంటానండి. చేస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఓకే, మీకోసం ఇప్పుడు నేను సుకుమారుడు మూవీలోంచి ఒక పాట చేస్తాను. వావ్, సుకుమారుడు మూవీలో నుంచి సుకుమారంగా డాన్స్ చేయబోతున్నారు ఈ సుకుమారి. చంద్రుడివి రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే, పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే, ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహలజడిలో, చక్కిలి గింతలు మొదలాయి ఇక నా ఒడిలో, నీ వల్లే నీ వల్లేరా సుకుమార, నీ మాయ నీ వల్లేరా, ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా. సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా, నిన్నే దాచేసి లేవు పొమ్మంట, నీకే నిన్నే ఇవ్వనంట, అరే నిన్నే తాకిందని గాలితోటి రోజు గొడవేనంట, నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించలేవంట. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నెలకు జారి నాకై వచ్చావే. వావ్, సూపర్. నిజంగానే చాలా సుకుమారంగా చేశారంటే. ఎక్కడ బండలు కందిపోతాయా, గట్టిగా అయితే ఎక్కడ గాలికి దెబ్బ తగిలిద్దా అన్నట్లు
అంత లేదండి, ఏదో వచ్చింది మీ ముందు పర్ఫామ్ చేసాం అంతే. లేదు లేదు, చాలా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వనిజ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు ఒకసారి రండి. మీరు హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీవాణి అండి. శ్రీవాణి గారు, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. పాట పాడతారా? పాట నాకు రాదండి పాట. ఏం చేస్తుంటారు శ్రీవాణి గారు? నేను ఐ వర్క్ యాజ్ ఎ లెక్చరర్. ఫన్నీ చిట్కా చెప్దాం అనుకుంటున్నాను. అన్ని చిట్కా. అవునండి. Okay, చెప్పండి. ఇప్పుడు మనందరి ఇంట్లో చీమల బాధ చాలా ఉంటుంది కదండి. సో అది దాని చంపే విధానం అనమాట. చీమల్ని ఎలా చంపాలో చెప్తాను నేను. ఫస్ట్ చీమల పుట్ట దగ్గరికి అంటే పంచదారలో కొంచెం కారం వేసుకొని చీమల పుట్ట దగ్గర పెట్టాలండి. అప్పుడు చీమ ఒకటి తింటుంది కదా, తిన్నాక దానికి బాగా దాహం అవుతుంది. సో ఏం చేస్తుంది, వెంటనే నీళ్ళ దగ్గరికి వెళ్తుంది. నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగడానికి వెళ్తుంది. అది తాగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం దాని వెనక నుంచి తోసేయాలి. తోసేసాక నీళ్ళలో పడిపోతుంది. పడిపోయాక దానికి అది బాగా తడిచిపోతుంది, ఒళ్ళంతా తడిచిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తుంది, దానికి వెచ్చదనం గురించి మంట దగ్గరికి వెళ్తుంది. ఆ మంట దగ్గరికి వెళ్ళాక అది కాపుకుంటూ ఉంటుంది, వేడి కాపుకుంటూ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలంటే దాని మీద పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోస్తే దాని ఒళ్ళంతా కాలిపోతుంది. కాలిపోయాక ఏం చేయాలి, 108 అంబులెన్స్ పిలవాలి. వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్లి ఎమర్జెన్సీలో అడ్మిట్ చేస్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారు, దానికి చికిత్స ప్రారంభిస్తారు. వెంటనే ఏం చేస్తారు, ఆక్సిజన్ పెడతారు. ఒక పక్క నుంచి ఆక్సిజన్ పెడతారు కదా, అప్పుడే నిద్రపోతుంది అనమాట. ఆ నిద్రపోతున్నప్పుడు మెల్లిగా ఆక్సిజన్ తీసేస్తే అది నిద్రలో చనిపోతుంది. సో ఇప్పుడు నేను మీ అందరికి ఒక డైలాగ్ చెప్తాను, దాని 3 డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో చెప్పాలి. ఓకేనా? ఓకే. ఎస్, ఎంత జోష్ఫుల్ గా, ఎంత ఫన్నీగా, ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పగలరో అంత ఇంట్రెస్టింగ్ గా చెప్పండి. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్ను, మా ఆయన మాట కూడా విన్ను. ఈ డైలాగ్ ని 3 డిఫరెంట్ మాడ్యులేషన్స్ అన్నమాట. ఒకటి చెప్పేసా కదా, ఇంకొకటి ఇప్పుడు. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్ను, మా ఆయన మాట కూడా విన్ను. ఇది ఇలా ఫన్నీ, మీ ఇష్టం ఇంకా. సో ఫస్ట్ చంద్రకళ గారితో స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేను విన్ను, మా ఆయన మాట కూడా విన్ను. నెక్స్ట్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను విన్ను, మా ఆయన మాట కూడా విన్ను. నెక్స్ట్. ఒకసారి కమిట్ అయ్యానంటే నా మాట నేను విన్ను, మా ఆయన మాట కూడా విన్ను నేను. ఎస్, మాకు కూడా అదే కావాలి. నెక్స్ట్ వనిజ గారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, మా ఆయన మాట కూడా విన్ను. ఒక్కసారి నేను కమిట్ అయ్యాననుకో, నా మాట నేను విన్ను, మా ఆయన మాట కూడా విన్ను. ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే విన్ను, మా ఆయన మాట అస్సలే విన్ను. ఏమండి, వింటున్నారా? సో నెక్స్ట్ మీరు రండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, మా ఆయన మాట కూడా విన్ను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, మా ఆయన మాట కూడా విన్ను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను విన్ను, మా వారి మాట కూడా విన్ను. అబ్బా, ఎంత రెస్పెక్ట్ డైలాగ్ చెప్పడం మధ్యలో. మీరు రండి. హలో. హాయ్, మీ పేరు? లలిత. లలిత గారు, డైలాగ్ బాగా చెప్పాలి. మీ అన్నమాట వింటారా మీరు? వినను. అయితే బాగా సూట్ అవుతుంది, డైలాగ్ చెప్పేయండి. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్ను, మా ఆయన మాట అస్సలు వినను. ఒక్కసారి కమిట్ అయ్యానంటేనండి నా మాట నేనే విన్నండి, మా ఆయన మాట కూడా విన్ను. సూపర్. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్ను, మా ఆయన మాట కూడా విన్ను. అవును, ఆల్రెడీ ముందే చెప్పారు కదా విన్నని. అంటే మీరు రండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, మా ఆయన మాట వినను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, మా ఆయన మాట కూడా వినను. ఆన్లో ఉంటే ఎవరు మాట వినరు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, మా ఆయన మాట కూడా వినను. సూపర్. నెక్స్ట్. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను, మా ఆయన మాట కూడా వినను. చూడు బాసు, నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను, మా ఆయన మాట కూడా వినను. మరేనండి, నేను ఒక్కసారి కమిట్ అయ్యాను అనుకోండి, నా మాట నేనే విననండి, మా ఆయన మాట కూడా విననండి. హాయ్. బాగుందాయ్. మీరు శ్రీవాణి గారు. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను, మా ఆయన మాట కూడా వినను. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను, మా ఆయన మాట కూడా వినను. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను, మా ఆయన మాట కూడా అసలే వినను. మీరు నాకు ఒక పాఠం చెప్పినట్టు ఉంది. లెక్చరర్ కదా, ఆ ఫ్లేవర్ మిస్ అవ్వని లేదనమాట, లెసన్ చెప్పేశారు. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను, ఆయన మాట కూడా వినను. పాపం అంకుల్ పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది బేస్ చూస్తే. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను, ఆయన మాట కూడా వినను. సూపర్. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను,
ఆయన మాట అస్సలే వినను. రెబల్ స్టార్. నైస్. ఇప్పుడు నేను మీ అందరికి ఒకటి చెప్తాను, కానీ అది ఇద్దరు మాత్రమే పర్ఫామ్ చేయాలన్నమాట. సో స్కిట్ ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు? మీరా? ఈవిడ ఆల్వేస్. నెక్స్ట్ మీరా? వనజ గారు. సో నేను మీకు ఒక టాపిక్ ఇస్తాను. సో టాపిక్ ఏంటి అంటే, మీరు యుఎస్ వెళ్ళారు. యుఎస్ వెళ్ళి మీ ఫ్రెండ్ వనజ గారికి చాలా ప్రేమతో ఒక వాచ్ తెచ్చారు. సో వనజ గారికి ఏమో వాచ్ యుఎస్ నుంచి కాదు కదా, అమీర్పేటలో తెచ్చి ప్రజెంట్ చేశారు అని చెప్పేసి ఆవిడ ఫీల్ అవుతున్నారు. అవును. మీరు యుఎస్ నుంచి తెస్తే అమీర్పేట అంటుంది ఏంటి, నన్ను ఇట్లా ఇన్సల్ట్ చేస్తుందని ఆవిడ తిట్టేస్తుంటే మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటాం? అసలు సమస్య లేదు కదా. అస్సలా మిమ్మల్ని అంత చిన్న చూపు చూసారని చెప్పేసి మీరు ఫైర్ అవుతున్నారు. అంతే కదా. ఈ ఫైర్ 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 కలిసి మాకు ఫుల్ ఫైర్ అవ్వాలి ఇక్కడ. మను వాచ్ బాగుందా? ఓహో, నువ్వు నిన్న తెచ్చిన వాచ్ గురించి అడుగుతున్నావు. యుఎస్ వాచా? అవును మను, చాలా బాగుంది. ఎంత కష్టపడి యుఎస్లో పనులన్నీ వదులుకుని నీకోసం ఎన్ని కాంప్లెక్స్లు వెతికి స్విస్ మేక్ వాచ్, అందులోను పర్టికులర్గా ఎంత డబ్బు పోసి తెచ్చాను తెలుసా నీ పైన ప్రేమతో. ఏంటి ఈ వాచ్ నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చావు యుఎస్ నుంచి? అది నేను నమ్మాలి. ఎలా కనిపిస్తానే నీకు నేను ఎప్పుడును? దద్దమ్మలాగా చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకుని అలా తిరుగుతున్న దానిలో కనిపిస్తాను నీకు? మేము కూడా బ్రాండ్స్ కొంటున్నామమ్మా, మాకు కూడా తెలుసు. నువ్వు ఈ వాచ్ హ్యాబిట్స్లోనో లేకపోతే మన అమీర్పేట్ ఉంది చూడు, ఇది అమెరికా వాచ్ కాదు, ఇట్స్ ఏ అమీర్పేట్ వాచ్. నువ్వు చెప్పు, నేనేమనుకోను. ఎంత అన్యాయంగా మాట్లాడేశావు అను, ఎంత అన్యాయం, ఇంత అన్యాయం. చందు తెచ్చిన తర్వాత వాచ్ గురించి నువ్వు క్వశ్చనింగ్, డౌట్, అమీర్పేట అమెరికానా అని అడగడం మళ్ళీ నన్ను. నేను ఫీల్ అయ్యాను వను. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను ఇక్కడ. నువ్వు తేకపోయినా నేనేం బాధపడను, కానీ నువ్వు ఇది అన్నావు చూడు, ఇది అమీర్పేట వాచ్ తెచ్చి వను నీకోసం నేను ప్రేమగా తెచ్చాను అంటే నేను హ్యాపీగా రిసీవ్ చేసుకునేదాన్ని. కానీ దాన్ని నువ్వేం చేసావు? అమెరికా నుంచి తెచ్చానని ఇక్కడ కొట్టావు. ఇక్కడ హర్టెడ్ నువ్వను, ఇక్కడ హర్టెడ్, చాలా హర్టెడ్. ఎందుకు అలాగా? ఎందుకు అసలు డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అసలు అందమైన అమ్మాయికి ఓ అందమైన వాచ్ తీసుకొస్తే ఇంకో అమ్మాయిని పట్టుకుని అమెరికాదా అమీర్పేటదా అని అడుగుతావా నన్ను పట్టుకుని నువ్వు? ఆహాహా, ఎన్ని కబుర్లు చెప్తున్నావే నువ్వు, ముచ్చట కబుర్లు. నేను ఇది నువ్వు ఒప్పుకుని తీరు. ఇప్పుడైనా సరే ఇది అమీర్పేట వాచ్ నా చేతికి పెట్టుకున్నాను కనుక ఇంత అందంగా ఉంది, అది ఒప్పుకో నువ్వు. ఎప్పుడు గొడవేనా? ఆపండి మీరిద్దరు. టామ్ అండ్ జెర్రీ లాగా. టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు గొడవ పెడతారేంటి? ఆపండి. మర్చిపోయాను చందు, నిన్న అమీర్పేటలో మన ఇద్దరం షాపింగ్కి వెళ్ళి బాచుకున్నాం కదా, ఇంతకీ వనుకి ఇచ్చావా లేదా? వాట్ ఏ మ్యానిపులేషన్, వాట్ ఏ మ్యానిపులేషన్. సో ఇప్పుడు ఏమైనా డాన్స్ చేయొచ్చు కదా? హాయ్ క్యూటీ, కమ్. పేరు చెప్పు. వైష్ణవి. వైష్ణవి, ఏం చదువుతున్నావు? 9th. స్టార్ట్ ద మ్యూజిక్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్టబొట్ట దిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే, బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే, రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే, రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే, ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే, పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే. సో నెక్స్ట్ ఎవరు ఏం చేయబోతున్నారు? కమ్. మీ పేరు? నా పేరు ఇందిరాదేవి. ఇందిరాదేవి గారు ఏం చేస్తుంటారు? నేను టాటా లైఫ్ లో బిజినెస్ అసోసియేట్ గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అందరూ ఇడ్లీలు పెడుతుంటారు, ఇడ్లీలు తెల్లగా లేవండి, మాకు తెల్లగానే రావటం లేదు అంటారు. దానికి నేను ఒక చిట్కా చెప్తానండి. ఏమి లేదండి, మీరు రాత్రిపూట మినపప్పు నానేస్తారు కదా, ఆ మినపప్పులో కొంచెం సర్ఫ్ కలిపేసేసి నానబెట్టేశారనుకోండి, అదే రుబ్బేస్తే తెల్లగా తెల్లటి తెలుపుగా మెలమెలలాడే తెలుపుతో ఇడ్లీలు వచ్చేస్తాయండి.
మరి ఇంకొకటి చెప్పనండి మీకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పూరీలు చేస్తాం మనం. పూరీలు మాకు గట్టిగా వస్తున్నాయండి, పూరీలు మెత్తగా రావటం లేదు అంటారు. ఏమి లేదండి, చాలా ఈజీ. ఏంటంటే గోధుమ పిండిలో కొంచెం మీరు దూది ఉంటుంది కదండి, దూది తెలుసు కదా, ఆ దూది తీసి మంచిగా పిసికి పూరీలు చేసేయండి, మెత్తగా అయిపోతాయి, అంతే. సో ఇప్పుడు ఎవరు ఏం చేయబోతున్నారు? హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు మీనా అండి. మీనా గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ నండి. హోమ్ మేకర్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మాకోసం? ఒక చిన్న పాటలో, ఒక పాత పాటలో ఒక చిన్న బిట్ పాడదాం అనుకుంటున్నాను. పాత పాటలో ఒక చిన్న బిట్. మంచి గోల్డెన్ వర్డ్స్ లాంటి పాట పాడబోతున్నారు. పాడండి. ఓకే. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఓ సో ఈ సుకుమారి భామలందరూ మీ అందరి కోసం సుకుమారంగా నడవడానికి ప్రిపేర్డ్ గా ఉన్నారు, అవునా? కొంచెం గట్టిగా చెప్పండి. మీరు చెప్పకన్నా ముందేనే వాళ్ళకి మాట ఇచ్చేసి నడిచేస్తున్నారని. కాబట్టి మీరు నడవాల్సిందే, సుకుమారంగా నడవాల్సిందే, మేము నవ్వాల్సిందే, చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఓకే? ఎస్. సో క్యాట్ వాక్స్ రెడీగా ఉన్నాయి, చూసేయండి. Beautiful girl, do you really wanna get on the floor? Oh my, play riding girl, let's get a rock and a roll. Oh my, beautiful girl, do you really wanna get on the floor? Oh my, play riding girl, let's get a rock and a roll. Oh my, beautiful girl, do you really wanna get on the floor? Oh my, play riding girl, let's get a rock and a roll. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల, మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. హాట్ 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 మెక్సికన్ టెకీలా, చిక్కునావే చిన్న నాటి ఫ్యాంటసీలా. ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా, నీ స్మైలే లవ్ సింబలా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల, మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. మంచి డ్యూయట్ చేయొచ్చు కదా ఎవరైనా? సో మీ పేరు? ఎస్, చందు అండ్ చందు. I'm also Chandu. But female Chandu. Yeah, female Chandu. He's male Chandu. Okay, మీరేం చేస్తుంటారు? నేను ఫ్యాషన్ డిజైనర్ నండి. యా, కనిపిస్తుంది, చాలా ఫ్యాషన్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇద్దరు అంటే ఫ్యాషన్ డిజైనర్, ఈవిడ టామ్ బాయ్, ఇద్దరు కలిసి ఒక డ్యూయట్ చేయబోతున్నారు. ఎందుకు ఏ సాంగ్ చేయబోతున్నారు? మల్లెపూ తీసుకొచ్చే. ఓహో, మల్లెపూలు తీసుకొస్తారు మీరు? దుబాయ్ సెంటే తెచ్చా. అది. సో మొత్తానికి దిమ్మ తిరిగే సాంగ్ చేయబోతున్నారంట టామ్ బాయ్ అండ్ ఫ్యాషన్ డిజైనర్. మరి ఏ రేంజ్ లో దిమ్మ తిరిగేలా చేస్తారో చూద్దామా, చేయండి. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ
మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా ముట్టుకున్నదే ఉలవలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సెంటే తెచ్చా జపాన్ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా సింగారి రామ సిలక సింగారి చున్న తునక రెండేళ్ళి రస గుళిక అతినే సరుక థ్యాంక్ యూ సో మచ్ చంద్రకళ గారు. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. థ్యాంక్ యూ, వెల్కమ్. సో వ్యూయర్స్ చూసారు కదా, ఈనాడు భలే మంచి రోజులో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్, ఆటలు పాటలు నవ్వులు జోక్స్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మరొక భలే మంచి రోజు ఎపిసోడ్ లో బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ అండ్ జాష్ఫుల్ థింగ్స్ తో మళ్ళీ మీట్ అవుదాం. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బై. అందరిలోనూ ఉంది సంథింగ్ అర్థం కాని ఏదో ఫీలింగ్ లో దాగున్నాం no nothing అంటున్నాం మారాకాసి ఆరా తీసి ఇట్టే బట్ట పెట్టనా आजा तुझे 1000 बार पूछना कथा सुनो सरोजा आजा रे आजा जवाब झाड़ ले तू क्या करे खुदा आजा तुझे 1000 बार पूछना कथा सुनो सरोजा आजा रे आजा जवाब झाड़ ले तू क्या करे खुदा